హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. స్వామి స్ఫూర్తి ఆత్మబోధ అనే స్వామి వారి బోధ నుండి వస్తు నిశ్చయ జ్ఞానము గురించి తెలుసుకుందాము. వస్తు నిశ్చయ జ్ఞానం మానవుడి యొక్క సహజ లక్షణం. అదే వస్తు విషయం జ్ఞానాన్ని వాడి ఆత్మానాత్మ వివేకాన్ని పొందడానికి ఏది అనాత్మ, ఏది ఆత్మ, సచ్చిదానంద లక్షణముతో ఉన్నది ఆత్మ, తద్భిన్నమైన నామరూపాలతో ఉన్నది అనాత్మ. ఇలా లక్షణ రీత్యా గుర్తుపడితే ఆత్మ అని చెప్పడానికి రెప్పపాటే. ఉదాహరణకి ఏది పంచదారో ఏది ఉప్పో చెప్పడానికి ఎంత టైం పడుతుంది? అంత టైం ఏమీ పట్టట్లేదు కదా. కాబట్టి వస్తు నిశ్చయ జ్ఞానానికి టైము ఏమీ పట్టదు. జ్ఞానం ఆగంతుకం. ఈ సూత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. జ్ఞానం ఆగంతుకం. అజ్ఞానం దూరం చేయడానికి 10 ఏళ్ళు పట్టొచ్చు. జ్ఞానము కలగడానికి 10 ఏళ్ళు పట్టదు. జ్ఞానం కలగడం రెప్పపాటే. ఒక ఫ్లాష్, ఒక ఐడియా ఎంతసేపట్లో వస్తుంది? ఒక రెప్పపాటులో వస్తుంది. ఇది ఇదే అని చెప్పడానికి ఎంత టైం పడుతుంది? రెప్పపాటే. ప్రమాణము అనేది ఎప్పుడు సార్వజనీనమై సార్వకాలికమై ఉండాలి. గుర్తుపెట్టుకోండి. అంటే ఏమిటంటే సృష్టి ఆది నుండి సృష్టి అంతము వరకు దాని లక్షణము మారదు, దాని నిర్ణయము మారదు. సృష్టి యొక్క ఆద్యంతముల యందు దాని లక్షణము, దాని నిర్ణయము అనేది మారదన్నమాట. ఈశ్వర సృష్టిని ఏమని చెప్పాలి? మనము ఎంతగా పరిశోధిస్తే అంతగా మనకి విశేషాలు తెలుస్తూ ఉంటాయి. సరే, ఎంత విశేషాలతో కూడిన సృష్టి అయినా సరే ఎప్పుడో ఒకప్పుడు పుట్టి ఉండాలి కదా. సృష్టికి ఆది అంటూ ఉండాలి, అలాగే అంతము కూడా ఉండాలి. ఎలాగైతే శరీరానికి ఆది జననము, మరలా ఈ శరీరాన్ని వదిలివేయడముతో ఈ పంచభూతాలలో ఎలా కలిసిపోతుందో, ఆద్యంతములు జనన మరణాలతో ఈ శరీరము లేకుండా ఎలా పోయిందో, అదే సృష్టికి కూడా ఆద్యంతాలు ఉన్నాయి. సృష్టి యొక్క ఆద్యంతాలలో మారనిది, జనన మరణాల చేత మార్పు చెందనిది అనే ప్రమాణం ఇక్కడ పెట్టారు. ఇక వస్తు నిశ్చయ జ్ఞానం అంటే ఏమిటి? సృష్టి ఆద్యంతముల యందు మారనిది, జనన మరణాల చేత ప్రభావితం కానిది ఏదో అది వస్తు నిశ్చయ జ్ఞానం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.